ఎవరినిది మిడ్ డే మీల్ నువ్వేనా 30 గ్రాములు స్వామి 20 గ్రాములు ఏం లెక్కేశారని చెప్తాను అదా ఆ సార్ చెప్పినాడు నువ్వు చెప్తాను నాకు గమ్మునమ్మా ఏ 1000 చెవులు అర్చగాకు ఆ సార్ ఏమో కిలో అంటా ఉన్నాడు నువ్వేమో ఇంత చెప్పని ఆయన చెప్పినాడు నువ్వు చెప్తాడు నాకు ఫిజికల్గా ఏం జరుగుతూ ఉంది ఏముంది ఏం లేవు అనేది ఇంపార్టెంట్ మీరు 12వ తేదీ నుంచి ఇంతవరకు రికార్డే రాయలేదంటే ఎంత ఇర్రెస్పాన్సిబిలిటీ అర్థం చేసుకోండి ఉపయోగం ఏం లేదు మెమో ఇస్తారు షోకాజ్ నోటీస్ పంపిస్తారు డిఓ కంప్లైంట్ పెడతాం మేము ఏం బెల్లం ఏం లేదే సరిగా ఎవరు వంట వాళ్ళు ఎవరండి ఎంతమంది వంట వాళ్ళు ఎంతమంది ఉన్నారు లేరే అవన్నీ చెప్పగాకండి అమ్మా ఏంది 2-3 గంటల పనే కదా 2-3 గంటలే కదా వేరే వాళ్ళని పెట్టాలి ఆ టయానికి 220 మందికి వంట చేయడం అంటే ఒకరితో అవుతుందా ఏమయ్యా ఏం చేస్తా ఉన్నావు సబ్స్టిట్యూట్ పెట్టించుకోవాలా చూడండి ఇప్పుడు దాకా ఏం పని ఉంది ఇక్కడ రాగం చేయడానికి ఒకరేం చేసేవాళ్ళు ఇప్పుడు నుంచే కదా ఈరోజు అన్నం ఉంది పులిహోర అన్నమా లేకుంటే చింతపండు పులిహోరనా లేకపోతే పులగమా అదే శనికాయల పచ్చడి లేదు గుడ్ల కూర ఉంది ఈరోజు దీంట్లో బెల్లం లేదు చీగ లేదు ఎంత ఇచ్చారు బాబు క్వాంటిటీ బెల్లం స్వీట్ లేదమ్మా స్వీట్ లేదు అసలు స్వీట్ లేదు పప్పు ఎంత ఇస్తా ఉన్నారు పప్పు ఉన్నప్పుడు సాంబార్ కానీ పప్పు ఉన్నప్పుడు కానీ ఎన్ని గ్రామ్స్ ఒక స్టూడెంట్ ఉండండి ఆయన మాట్లాడదాం ఆయన చూసుకునేది అతనే కదా ఎన్ని గ్రామ్స్ ఇస్తారు ఇప్పుడు మీరు వంటకాడికి హెచ్ఎం గారు ఇప్పుడు వస్తాం కదా మనం ఇప్పుడు పప్పు ఉన్నప్పుడు ఎన్ని గ్రామ్స్ దాల్ వేయాలా ఒక స్టూడెంట్కి ఎన్ని గ్రామ్స్ ఇవ్వాలా మరి నాకు తెలియదు ఈయన ఏం లెక్కచారం చూస్తా ఉన్నాడు 30 గ్రాములు ఇవ్వాలి 200 మెంబర్స్కు 2 కేజీలు వేస్తే ఎట్లా 6 కేజీలు వేయాలా అదే ఇప్పుడు 120 అయినా 2 కిలోస్ రాంగ్ అంటున్నా 3,600 గ్రాములు రావాలా మరి అంత పడాలి కదా పడినప్పుడు ఎత్తిపోయా వాళ్ళకి ₹9.69 ఇస్తున్నాం ఒక స్టూడెంట్కు కూర చేసినందుకు కూర చేసినందుకు కాదు కూరకు వాళ్ళ జీతాలు సపరేట్ ఇస్తున్నాం మరి అటువంటిప్పుడు లేదండి నేను చెప్పేది క్వాంటిటీస్ టేస్ట్ ఇని పక్కన పెడదాం నేను అనేది క్వాంటిటీస్ మీరు 120 మంది ఉంటే 3,600 గ్రాములు దాల్ వేయాలి పప్పు ఉంటే అంత లేనప్పుడు ఎట్లా ఇబ్బంది కదా మా ఇట్రమ్మా ఈరోజు నీకు ఎంతమంది చెప్పాను మిడ్ డే మీల్స్ తినేవాళ్ళు రోజు సార్ పప్పు చేసేప్పుడు 3 కేజీలన్నర వేస్తాం సార్ అదా ఆ సార్ చెప్పినాడు నువ్వు చెప్తాను నాకు గమ్మునమ్మా ఏ 1000 చెవులు అర్చగాకు ఆ సార్ ఏమో కిలో అంటా ఉన్నాడు నువ్వేమో ఇంత చెప్పని ఆయన చెప్పినాడు నువ్వు చెప్తాడు ఏది విచిత్రం కూడావే 3.5 కిలో అని చెప్పినాడు చెప్తాడు నాకేమేమి చెవులు లేవా నేను ఇండం లేదా జరిగేది మీరు హెడ్ మాస్టర్ గారు ఇది నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్స్ మిళితంగా ఇచ్చే ఉచిత భోజనాలు ఇవి దీంట్లో క్వాంటిటీస్ చాలా క్లియర్గా ఉండాలి 7.5 గ్రాము ఆయిల్ పడాలా ఒక స్టూడెంట్కు అర్థమవుతుందా 30 గ్రాములు దాల్ పడాలా 75 గ్రాములు ఆకుకూర పడాలా మీ దగ్గర లేదా లిస్టు ఉంది కదా ఆ లిస్టు ప్రకారము నేను దయవుంచి మీకు చెప్పేది ఏంటంటే మీరు ఒక ఇన్ఛార్జినైనా పెట్టండి లేకుంటే ఆ దాలు పప్పు చేసేటప్పుడు ఆ దాలు అంతా వేసి ఇప్పుడు మీకేం నష్టం లేదు కదా ఇప్పుడు ఎవరికి లాభము తక్కువ వేస్తే వంట వాళ్ళకి కదా మనం బిల్స్ ఇచ్చేది అది నీళ్ళలో పోసేటప్పుడు ఆ ప్యాకెట్లు కరెక్ట్గా వేస్తున్నారా లేదా అనేది చెక్ చేయాలి మనం ఒక 10 నిమిషాల పని ఇప్పుడు పిల్లలు కడుపు కొడితే మనకేం రాదు హెచ్ఎం గారు మనం జాగ్రత్త వహిస్తే కన్నా అన్ని సక్రమంగా జరుగుతాయి మనం జాగ్రత్త వహించాలా వాళ్ళతో లేనిపోని అని మాకు చెప్పాల్సిన అవసరం లేదు మీరు కిలో అంటా ఉన్నారు వాళ్ళేమో 2 కేజీలు అంటది ఆమె వచ్చి 3.5 కిలో అంటది ఏ 3.5 కిలో లెక్కసారం నాకు అర్థం కాలే స్టూడెంట్ని బట్టి కదా మనకు వచ్చేది 3.5 కిలో అన్నా కూడా తప్పే ఆమెకి అనేది కలగనేదా
నేను చెప్పేది మీకు అర్థం కాలే. ఈరోజు 220 మన స్ట్రెంగ్త్, 120 వచ్చినారు. అవి 3.5 కిలో అనేది కరెక్టే ఈ రోజుకు. రేపు 200 వచ్చి ఎంత అవుతుంది? 3.5 కిలో అవుతుందా? మళ్ళీ పెరగాలి కదా. మరి ఆమె చెప్పడం తప్పు కదా. ఆమెకు మనం దగ్గరుండి కొలిపించి బేపిస్తాం. కొలిపించి తూకం వేపించి తూకం బేపించి ప్యాకెట్లు వస్తాయి కదా, కిలో ప్యాకెట్లు, దాని ప్రకారం మనం చూసుకొని వేపియాలి. నీళ్ళలో వేపించేంత వరకు అంతవరకు ఉండండి దయవుంచి. ఉంటే కానీ వాళ్ళకి న్యాయం జరుగుతుంది. మనకు దాల్ రావడం లేదు కదా సార్, వాళ్ళే కదా. అన్ని కూర ఇంకా హెచ్ఎం గారు మీరు హెచ్ఎం ఇంకా ఇది కూడా తెలియదంటే నేను ఇంకేం చెప్పాలా? ఎవరినిది మిడ్ డే మీల్ నువ్వేనా? 30 గ్రాములు స్వామి, 20 గ్రాములు ఏం లెక్కసారని చెప్తాను. మరి ఏందో తెలిసిన బాబు 6 to 10th పిల్లలకు 30 గ్రాములు, 1 to 5th పిల్లలకు 20 గ్రాములు, 7.5 గ్రాములు ఆయిల్ పడాలా, 5 గ్రాములు 1 to 5th పిల్లలకు పడాలా. క్వాంటిటీ నేను చెప్తున్నా, అంటే అందరికి తూకం వేసి ఒక్కొక్కరికి ఏమని కాదు, ఓవరాల్గా 10, 20, 30, 40 గ్రాములు, 50 గ్రాములు అనేది 100 గ్రాములు అనేది కామన్, ఎక్కువ తక్కువ అదేం పెద్ద ఇష్యూ కాదు. నువ్వు మిడ్ డే మీల్ చూస్తావా? మీ వంటకు సంబంధించిన వ్యక్తివా నువ్వు? అవును, మరి అది మీరు 20 గ్రాములు అంటా ఉన్నావే సార్. ఇంతకు ముందు 20 గ్రాములు ఉన్నాయి సార్. ఎంతకు ముందు కాదు, ఎప్పటి నుంచి 30 గ్రాములు అంటే ఇంతకు ముందు 20 గ్రాములు వేసి పిల్లలు కడుపు కొట్టేట లెక్క సార్. నేను నా డబ్బులు సొంత డబ్బులు ఖర్చు చేసి 1 నుంచి 5 వరకు మనకి ఇక్కడ ఏమేమి క్లాసులు ఉండేదండి? 6 నుంచి 18 సార్. మరి 1-5 సంబంధమే లేదు ఇక్కడ. నిన్నటిదాకా ఉన్నాయి సార్ అక్కడ కలిపి అండి. ఈ సంవత్సరం 6th to 10th పిల్లలకు 30 గ్రాములు బాబు. సరే సార్. ₹9.69 మీకు బిల్లు వస్తుంది ఒక స్టూడెంట్. అర్థమవుతుందా? రైస్ ఫ్రీ, ఎగ్స్ ఫ్రీ, అర్థమైందా? మీ జీతాలు ఇస్తూ ఉంది ప్రభుత్వం. తర్వాత మీకు చిక్కీ ప్లస్ జాగ్రీ, బెల్లము, రాగి మాల్ట్ పౌడరు ఇవన్నీ కూడా ఫ్రీ ఇస్తూ ఉంది ప్రభుత్వం. గుడ్డు దాదాపు 50 గ్రాములు ఉండాలి. ఒక ట్రేలో 1580 గ్రాములు ఉండాలి. ట్రే వెయిట్ 30 గుడ్లు వస్తాయి ఒక ట్రేకి. ఒక దాంట్లో 20-30 గ్రాములు అటు ఇటు ఉండే ఇబ్బంది. అంటే ప్రతి గుడ్డు ఇంత గ్రాములు ఉండాలని తూకం ఏమని నేను చెప్పడం లే. 45 నుంచి 55 మధ్యలో యావరేజ్గా ఉంటే కనుక పిల్లలకు మనకు బాగుంటుంది. మరి 30 గ్రాములు 20 గ్రాములు ఎక్కడ గుడ్లు ఉన్నాయా? గుడ్డీలేమో. కొంచెం సన్న సైజు వస్తే తీసి పక్కకు పెట్టి గ్రేడింగ్ చేయండి హెచ్ఎం గారు. ఎవరన్నా మీ నేను తిప్పుకున్న తర్వాత మనం ఎక్స్చేంజ్ మనం మళ్ళీ నెక్స్ట్ వచ్చినప్పుడు ఖచ్చితంగా అవి రిటర్న్ చేయాలా. సన్న ఎగ్స్ నేనేమో అన్నీ అంటలేను, 45 గ్రాములు యావరేజ్గా. మరి సన్నగా పెడితే మనకు పిల్లలు కడుపు కొట్టింటే కదా లెక్కచారము, అట్లా చెప్తున్నా నేను. మరి సన్నగా కాకుండా నెక్స్ట్ వచ్చినప్పుడు ఆ ట్రే ఇచ్చి వేరే ట్రే తీసుకోండి. మనం అంటే వాళ్ళు వచ్చినప్పుడు ఆడావుడికి వస్తారు, మనకు 220 మంది పిల్లలు ఉంటారు, అన్నీ ఒక్కొక్కటి వాళ్ళ ముందు చూడలేము. ఇచ్చేటప్పుడు ఈ వంట వాళ్ళకి ఇచ్చేటప్పుడు అది కొన్ని జాగ్రత్త వహించాలి, చిన్న చిన్నవి. నువ్వు ముందు అవి తెలుసుకోయా, ఏ గ్రాములు ఎవరెవరికి ఎంత అనేది. కొత్త పాత అనేది సంబంధం లేదండి. ఇదేమి దానికే 1 నిమిషం పని తెలుసుకోవడం. నేను అనేది బాబు, మీరు వంట చేసేటప్పుడు పప్పు ఉన్నప్పుడు ఏమి వచ్చి దాల్ కరెక్ట్గా ఎంత వేస్తూ ఉన్నారు? 200 మంది పిల్లలు ఉన్నారు, 200 మంది 6 కిలోలు పడాలి. 6 కిలోలు పడతా ఉందా లేదా? నీళ్ళలో పడేంత వరకు ఆ ఉడకబెట్టే కుక్కర్లో కానీ లేకపోతే పెట్టినప్పుడు అది ఒకసారి చెక్ చేసుకుంటే కరెక్ట్గా పడుతుంది. అది పిల్లలకు. ఎక్కడండి స్టోరు ఎట్లా చేస్తూ ఉన్నారు హెచ్ఎం గారు? రైస్ వాళ్ళు తెచ్చిస్తూ ఉన్నారా మనకు? లేదు సార్, మనము కొలత ఇస్తాను ఎంతమంది ఇక్కడికి వాళ్ళు తెచ్చి ఇస్తాను సార్. తెచ్చి వాళ్ళ ఫోటో తీసుకొని ఇవి ఉంటాయి కదా సార్, దీనికి ట్యాగ్ ఇవి ఉంటాయి కదా సార్, ట్యాగ్ జాగ్రత్త అండి. మంచి బియ్యం ఇస్తూ ఉంది ప్రభుత్వం కాబట్టి మనము జాగ్రత్తగా పిల్లలకు చేరాలి. అవి చిక్కీస్ ఇక్కడ లేవా చూడమా, ఎక్స్పైరీ డేట్ చెక్. హెచ్ఎం గారు, ఈ అకాడమిక్ ఇయర్ ఇంతవరకు స్టార్టే చేయలేదు. ఇప్పుడు ఏప్రిల్ నుంచి జూన్ లేదు, రాయలే. ఏం చూపించాలా? లేదయ్యా, లేదండి. ఎక్కడ లేదంటే రాయాలంటే ఎంత స్టాక్ వచ్చింది, ఎంత స్టాక్ అయిపోయింది నెట్లో కొట్టి చూడు. ఏం రాయలే. ఎక్కడ రాసింది సార్? పోయిన తర్వాత మనకు కనపడిన ఉపయోగం లే. ఉపయోగం ఏం లేదు. సోగాజ్ నోటీస్ ఇస్తారు, మీరు రిప్లై ఇవ్వాలా, ఏంది ఎందుకు రాయలేదు అనేది. అంతే, ఏం లేదా ఉపయోగం ఏం లేదు. మెమో ఇస్తారు, సోగాజ్ నోటీస్ పంపిస్తారు, డిఓ కంప్లైంట్ పెడతాం. మేము ఇంతవరకు స్టాకే రాయలేదు అని చెప్పేసి మీరు రిప్లై ఇవ్వాల్సి వస్తుంది. అంతే, ఎందుకని మీకు బ్లాక్ మార్క్.
మీరు చూసుకోకపోవడం వల్ల. ఏం లేదు, సింపుల్ అది. 12వ తేదీ స్కూల్ తెరిచాం మనం, 12 నుంచి స్టాక్ వచ్చి ఉంటుంది. ఆ స్టాక్ ఏ రోజు ఎంత అయిపోయింది అనే డీటెయిల్స్ రాసుకోకుండా ఉంటే ఇంకెందుకు సార్ మనకు? అది కాదు నేను అనేది, నేను ఇది అనడం లేదు. ఇప్పుడు ఎవ్రీ డే 22వ తేదీ 23వ తేదీ నిన్న ఎంత ఇచ్చాము, ఎంత స్టాక్ ఉండాలా, 24వ తేదీ ఎంత స్టాక్ ఇచ్చాము, ఎంత రిమైనింగ్ మన కాడ ఉండాలా, ఆ డీటెయిల్స్ కావాలా. ఆ డీటెయిల్స్ రాయాలా ఏ రోజుకి ఆ రోజు రికార్డు. ఆ రోజు రాయలేదంటే అర్థమైంది మీరు ఎట్లంటే అట్లా చేస్తూ ఉన్నారు, తీసుకుపోయి అమ్ముకుంటా ఉన్నారు అని. వినండి హెచ్ఎం గారు, ఇది సిచ్యువేషన్. డిఓ కంప్లైంట్ చెప్తాను, మీరు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోండి ఏంది అనేది, అంతే, ఏం లేదు. ఎన్ని రోజులు అనేది కాదండి ఇక్కడ నేను అనేది. అడ్మిషన్లు, ఈ వాతావరణం, ఈ క్లీన్ అండ్ గ్రీన్ అండి, మ్యాటర్ ఆఫ్ 5 minutes అంటే మ్యాటర్ ఆఫ్ 5 minutes ఇది నేను చెప్పేది ఏంటంటే, మీరు యాజ్ ఏ హెచ్ఎంగా రికార్డు ఏం రాసావు బాబు, ఈరోజు ఎంత ఉంది స్టాకు ఏంది అని ఒక 2 minutes అతను వచ్చి మీతో సైన్ చేయించుకోవడము, ఆ రోజుకి ఆ రోజు చూసుకోవడము అనేది జరగాల. ఇంత నిర్లక్ష్యం ఉంటే ఎట్లా? ఏం లేదు సార్, అతనికి జూనియర్ అసిస్టెంట్ గొప్ప చెప్పినాము, మొత్తం అతనే డీలింగ్ చేస్తాను. జూనియర్ అసిస్టెంట్ అతను హీఈస్ నాట్ రెస్పాన్సిబుల్ పర్సన్. మీరు హెచ్ఎంగా మీ బాధ్యత మీరు ఒకసారి చెక్ చేసుకోవాలి. రేపు స్టాకు, ఈరోజు స్టాక్ ఎంత అయిపోయింది, ఎంత ఉంది, కరెక్ట్ రాశారా లేదా, వారానికి ఒకసారి స్టాక్ మీరు ఒకసారి అట్లా చెక్ చేసుకుంటా ఉంటే క్లియర్గా ఉంటుంది. నాకు ఫిజికల్గా ఏం జరుగుతూ ఉంది, ఏముంది, ఏం లేవు అనేది ఇంపార్టెంట్. మీరు 12వ తేదీ నుంచి ఇంతవరకు రికార్డే రాయలేదంటే ఎంత ఇర్రెస్పాన్సిబిలిటీ అర్థం చేసుకోండి. 12 రోజులు అయింది మనం స్కూల్ తెరిచి, 12 రోజులకు గాను మనకు స్టాక్ ఎంత ఉండాలా, ఎంత అయిపోయింది, ఎంత ఉంది ఇక్కడ, అది ఇంపార్టెంట్. అది లేకుంటే ఎట్లా చెప్పండి? ఒక అర్ధ గంట కల్లా నీకు సెట్ చేసి ఈరోజు నేను వస్తే మీరు చేసేది ఏంటండి, నేను వస్తే మీరు చేసేది ఏంది, మీకు ఉండాలి అది.